బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. పోలవరం ప్రాజెక్టు నీటి వినియోగం బరకచర్ల అంశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడంతో పాటు మధ్యంతర ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే పిటిషన్లో లోపాలు ఉన్నాయన్న ధర్మాసనం తెలంగాణ అభ్యర్థనను తిరస్కరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. పోలవరం ప్రాజెక్టు నీటి వినియోగం బనకచర్ల అంశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడంతో పాటు మధ్యంతర ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే పిటిషన్లో లోపాలు ఉన్నాయన్న ధర్మాసనం తెలంగాణ అభ్యర్థనను తిరస్కరించింది. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా ఇన్పుట్ డేటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్, ఓవర్ టు యు. రైట్ ఇంద్రజ, ఏదైతే బంకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి విచారణ సందర్భంగా విక్రమ్నాథ్ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇవ్వాలని చేసిన అభ్యర్థన తోసిపుచ్చడం జరిగింది. ఏదైతే టెక్నికల్ గా ఇందులో పాయింట్స్ అవుతున్నాయి ఇవి కరెక్ట్ గా లేవని చెప్పేసి కోర్టు అభిప్రాయపడింది. ఏదైతే బంకచర్ల ప్రాజెక్టు కి సంబంధించి ఇది ఏపీ ప్రభుత్వం బంకచర్ల ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దీన్ని నిర్మించదలిచింది. అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ గా, దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ గా అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యం దీనివల్ల ఈ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల తెలంగాణకు సంబంధించి అనేక ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా కృష్ణా నదిలో నీరు తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పటికే మనం చూస్తుంటే కనుక తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, అదేవిధంగా కృష్ణా నది మీద డిపెండ్ అయిన ప్రాజెక్ట్ ఏదో వాటన్నిటి కూడా ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమే దీనికి సంబంధించి కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఏదైతే బంకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణాన్ని ప్రస్తుతం ఆపాలని చెప్పేసి కోర్టుని కోరడం జరిగింది. అయితే కోర్టు మాత్రం దీనికి సుప్రీంకోర్టు నిరాకరించడం జరిగింది. ఏదైతే రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే నీటి గొడవలు ఉన్నాయి, దీంతో మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది నీటి నిపుణులు భావిస్తున్నారు. అయితే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుంది, అదేవిధంగా సుప్రీంకోర్టుకు సంబంధించి ఏ విధంగా పరిష్కరించిందో వేచి చూడాలి. ఎందుకంటే బంకచర్ల ప్రాజెక్టు వల్ల మళ్ళీ ఇరు రాష్ట్రాల మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఏదైతే కృష్ణా జలాలకు సంబంధించి ఇక్కడ ఇబ్బందులు ఏర్పడితే కనుక ఇటు విద్యుత్ ఉత్పత్తికి కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే మరొక వైపు చూస్తుంటే కనుక దీనివల్ల కొన్ని సానుకూలంగా కూడా ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా దీన్ని తీసుకుంటుంది, అదేవిధంగా ఏపీ ప్రభుత్వంతో మంతనాలు జరిపి దీనికి సానుకూలంగా పరిష్కరించుకుంటుందా లేదా అని కూడా చూడాల్సి ఉంటుంది. రైట్ శ్రీనివాస్, మధ్యంతర ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలన్న తెలంగాణ అభ్యర్థనపై కోర్టు ఏం చెప్పింది? మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు మాత్రం కోర్టు నిరాకరించింది. ఎందుకంటే ప్రస్తుతం అయితే నిర్మాణ దశలోనే ఉంది. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు దీనికి సంబంధించి ఏ విధమైన ప్రొసీడింగ్స్ కూడా కోర్టులో ప్రవేశపెట్టలేదు. కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం వల్ల అక్కడ ఏం జరుగుతుందో ఇంకా తెలియని పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు విచారణకు తీసుకుంది కాబట్టి దీని మీద ఫర్దర్ గా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.